అని సెలవేనురా. ఈ జీవితం నా దేవుడే ఇచ్చాడురా, చెప్పాలిరా. ఇది చెప్పాలని ప్రతి మనిషిని పుట్టిస్తాడురా, ప్రతిగా దేవుడిరా. నువ్వు పుట్టాకే తెలిసింది ఓ తల్లి అనుభవం. నువ్వు పుట్టాకే తెలిసింది ఓ తండ్రి అనుభవం. పుట్టాకే తెలిసింది బిడ్డ పేగు బంధము. దేవుడు తెలిపాడు గర్భం పండించి తల్లి తండ్రి బంధము. ఇలా తెలిపాడు, ఇలా చూపాడు, తన ప్రేమే నీలో ఉంచాడు, తల్లి తండ్రిగా నిన్ను చేశాడు. నువ్వు పుట్టాకే తెలిసింది ఓ తల్లి అనుభవం. నువ్వు పుట్టాకే తెలిసింది ఓ తండ్రి అనుభవం. చక్కగా పాట పాడిన సహోదరులకు క్రీస్తు పేరట నా వందనం తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు జ్ఞాపన ప్రార్థనలోకి వచ్చినాము కనుక ఈ తరంలో ఇంతటి జ్ఞానాన్ని నేర్పిస్తున్న మన ఆత్మీయ తండ్రి జయశాల గారి గురించి, ప్రసన్నయ్య గురించి, అలాగే జాయింట్ డైరెక్టర్ వంటి జాన్సన్ అన్న కుటుంబాన్ని గురించి, అలాగే చందు అన్న కుటుంబాన్ని గురించి, అలాగే ప్రతి ఒక్క కాలేజీల గురించి, ప్రతి ఒక్క రీసెర్చ్ సెంటర్ల గురించి, అలాగే ఏటీసీ ద్వారా జరుగుతున్న కార్యక్రమాల గురించి, అలాగే కమిటీ హాల్ గురించి, శ్మశాన వాటి గురించి, అలాగే ఈ నెల 29 లేఖనాల పరిశోధన జరుగుతుండగా దాని గురించి వీటిటన్నిటిని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా సహోదరుని కళాతెక్కను కోరుతున్నాను. అలాగే అనారోగ్యంతో ఉన్న రాజేష్ను గురించి కూడా జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నాను. క్రీస్తు పేరట అందరికీ నా వందనాలు, అలాగే దైవజనులకు నా వందనాలు. కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకు వందనాలు నాయనా. ఇదిగోనైనా మమ్మల్ని పగటి కాలం అంతా కాచి కాపాడి ఈ రాత్రి కాల సమయంలో తండ్రి అని పిలుచుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు తండ్రి. ఇదిగోనైనా ఈ స్త్రీల లేఖనాల పరిశోధన ప్రతిదినం జరిగిస్తున్నది నాయనా, వారం వారం జరుగుతున్న తండ్రి. అనేకమైన స్త్రీలను నడిపించి నాయనా నీ మహాజ్ఞాన సంగతులు తెలుసుకొని నాయనా మాకు ఈ మాటలు తెలుపుతున్న మా సేవకునికి మీరే మంచి ఆరోగ్యాన్ని ఆశను ప్రసాదించి, అలాగే తండ్రి వింటున్న ప్రతి మాటను మేము విని విడిచిపెట్టుకోకుండా వాటి ప్రకారం బ్రతుకునే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. నాయన ఈ తరంలో మా ఆత్మీయ తండ్రిని పుట్టించి ఆ తరంలో మమ్మల్ని ఉంచినందుకే నీకు వందనాలు నాయన. ఇదిగోనైనా ఆయనకు మంచి ఆశను ఆరోగ్యాన్ని ఇచ్చి తండ్రి, ఆయనకు సహకారులుగా ఉంటున్న ప్రసన్న భావను మీరే దీవించి ఆశీర్వదించండి తండ్రి. అలాగే జాన్సన్ అన్న కుటుంబాన్ని మీరే దీవించి ఆశీర్వదించండి ప్రభా. అలాగే తండ్రి చందన్న కుటుంబాన్ని మీరే ఆదరణ కలిగించండి తండ్రి. ఇదిగానైనా ఆల్ డిప్యూటీ డైరెక్టర్లందరినీ మీరే దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఇదిగానైనా మాకు కాలేజీలను ఇచ్చినందుకే నీకు వందనాలు తండ్రి. ప్రతి కాలేజీలో మీరే దీవించి ఆశీర్వదించండి తండ్రి. అందులో పనిచేస్తున్న ప్రిన్సిపల్స్, వైస్ ప్రిన్సిపాల్ని మీరే దీవించి ఆశీర్వదించండి తండ్రి. అలాగే తండ్రి మాకు యూనివర్సిటీలో మాకు ఎంతోమంది సేవకులు మాకు చేస్తుండగా మీరే తోడుగా ఉండి నడిపించండి తండ్రి. ఆయన కాలేజీకి అనుబంధంగా ఉన్న రీసెర్చ్ సెంటర్లను మీరే దీవించి ఆశీర్వదించండి. వాటిలో పనిచేస్తున్న నీ పిల్లలందరినీ మీరే దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఇదిగానైనా రాజేష్ అన్నకు మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రసాదించి
తండ్రి నీ సన్నిధిలో మళ్ళీ నీ కుమారుని నిలబెట్టే జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి ప్రభా. ఇదిగోనైనా ఎవరైతే మాకు ఏఐటీసీ ద్వారా మాకు వేరు పంచారు తండ్రి, వాటిని అన్నింటినీ మీరే తోడుగా ఉండి నడిపించండి తండ్రి. ఇదిగోనైనా ఏఐటీసీలో పనిచేస్తున్న ప్రతి బిడ్డలను మీరే దీవించి ఆశీర్వదించండి తండ్రి. అలాగే బరెలుగా ఉన్న మాకు దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఇదిగోనైనా రేపు స్త్రీల కుటిగాని జరిపిస్తుండగా తండ్రి, అన్నగారు రాబోతుండగా మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రసాదించి ఆయన ప్రయాణంలో మీరే తోడుగా ఉండి నడిపించండి తండ్రి. ఎలాంటి కొరత రాకుండా అనేకమైన స్త్రీలను నడిపించి నాయన నీ వాక్యంలో మేము నడుపుటకు సహాయం చేయండి తండ్రి. ఇంతటి మహాజ్ఞాన సంగతులు తెలుసుకొని నీ కొరకు ఎల్లప్పుడూ బ్రతుకుతూ జీవించమని కోరుకుంటూ మా ప్రభువైన అయిన యేసు క్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రార్థించిన సహోదరునికి క్రీస్తు పేరట నా వందనం తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు వాక్య సందేశంలోకి వచ్చినాము గనుక వివేకం లేని సుందర స్త్రీలు అనే పాఠము మన మధ్యలో ఉంటున్న దైవజనులు వాక్య సందేశాన్ని అందించమని కోరుతున్నాను. రెఫరెన్స్ రీడింగ్ ఉమామేశ్వరి చదివి వినిపించాలని కోరుతున్నాను. ప్రేమైన వాళ్ళారా, మరి ఈనాటి స్త్రీల బైబిల్ తరగతికి ప్రార్థనతో మనము దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. అందరి తల్లు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, గడిచిన పగటి కాలమంతా మీరు కాపాడారు. మీ కాపుదలలో మమ్మల్ని అందరినీ భద్రపరచి చేసుకుంటున్న ప్రతి పనిలో తోడుగా ఉన్నారు. క్షేమకరంగా గృహానికి నడిపించారు. అంత మాత్రమే కాకుండా నాయన, సంఘముగా కూడుకొని మీ విలువైన శ్రేష్టమైన మాటలను వినే భాగ్యాన్ని మీరు ఇచ్చారు. ఆసక్తి కలిగిన సంఘంలో ఉన్న మీ పిల్లలను, స్త్రీలుగా ఉన్న వారిని కొద్దిమందిగా మీరు నడిపించినందుకు మీకు వందనాలు నాయన. మీ పిల్లలందరికీ ఈ సమయంలో ఏ మాటలైతే అవసరమో నాయన, ఆ మాటలన్నిటినీ మీ పిల్లలు మనసు పెట్టి శ్రద్ధగా భయభక్తులతో మీ మాటలను విని గ్రహించి అర్థం చేసుకొని కేవలం వాక్యాన్ని విని విడిచిపెట్టే వారిగా ఉండకుండా విన్న వాక్యాన్ని బ్రతుకులో పాటించేవారుగా మీ పిల్లలందరూ నడవగలిగే భాగ్యాన్ని ప్రసాదించుమని కోరుతూ దేవా, సంఘములో స్త్రీలుగా నాయన మిమ్మల్ని గణపరిచేవారుగా, మిమ్మల్ని మీకు మంచి సాక్షికరమైన వారుగా మీ పిల్లలందరూ ఉండే భాగ్యాన్ని ప్రసాదించుమని కోరుతూ, చెబుతున్న నాకు కూడా సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించుమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రేమైన వాళ్ళరా, చేరి వచ్చిన మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో శుభములు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన మధ్యలో ఉన్న సహోదరు మస్తానికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రేమైన వాళ్ళారా, గత 3 వారాలుగా మనము ఆలోచిస్తున్న ఈ అంశమే వివేకము లేని సుందర స్త్రీ. వివేకము లేని సుందర స్త్రీ. ఈ 3 భాగాల్లో మీరు ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, ఎన్ని ఉన్నా వివేకం అన్నది
ప్రతి స్త్రీకి అవసరమై ఉన్నది. వివేకము లేకపోతే ఎంత అవివేకములోనికి వెళ్ళిపోతారో అన్నది గత తరగతులలో మీరు విన్నారా? తెలుసుకున్నారా? తెలుసుకోలేదా? తెలుసుకున్నది ఏం చేయాలి? తెలుసుకున్నది ఖచ్చితంగా మన జీవితంలో, మన బ్రతుకుల్లో పాటించాలి. అలాగా పాటించినప్పుడే నిజంగా మీరు విన్నదానికి ప్రయోజనం అనేది ఉంటుంది. కనుక మరి సంఘములో స్త్రీలుగా ఉన్న మీరు మరి ఎన్నో వారాలుగా ఎన్నో విలువైన సంగతులను మీరు వింటున్నారు. మరి వింటున్నప్పుడు మీలో ఖచ్చితంగా మార్పు అనేది తీసుకొని రావాలి. ఇక్కడ వినడము మళ్ళీ విడిచిపెట్టడము యథాస్థితిగా మీరు ఉండకూడదు. ఖచ్చితంగా మీలో మార్పు రావాలి. ఆ మార్పు కోసమే ఎదురు చూస్తున్నాము. మరి ఈ నెల 29, 27 కాదు 29 మరి 6వ స్త్రీల లేఖనాల పరిశోధన సదస్సు జరుగుతుంది. మరి ఇన్ని కార్యక్రమాలు మీరు కష్టార్జితముతో చేస్తున్నప్పుడు నిజంగా మీరు మరొక సంఘములో ఉన్న స్త్రీల సమాజానికి ఒక మాదిరికరమైన వారుగా రావాలనా రాకూడదా? రావాలి. రాకపోతే ప్రయోజనం ఏమీ ఉండదు. ముందు మీలో మార్పు రావాలి. ఏంది మార్పు అంటే, మేము ఇంత వాక్యాన్ని వింటున్నది అనేక మందికి వినిపిస్తున్నాం. మరి వినిపిస్తున్న మేము ఏదైనా ఒక చిన్న పొరపాటు చేస్తే మొత్తం అంతటికీ చెడ్డ పేరు వస్తుంది అనేది జాగ్రత్తగా భయం మీలో ఉంటే మీరు చాలా జాగ్రత్తగా బ్రతకడానికి అవకాశము ఉంటుంది. ఏమండి? కనుక మరి మంచి సాక్ష్యాన్ని మీరు సంఘములో కానీ సమాజములో కానీ మీ ఇంట్లో కానీ తీసుకొని రావడానికి ప్రయత్నము చెయ్యాలి. అలాగ చెయ్యాలి అంటే మీకేముండాలి? ఖచ్చితంగా వివేకం అన్నది ఉండాలి. వివేకము లేకపోతే అవివేకములోనికి వెళ్ళిపోతారు. కాబట్టి కొన్ని అలాంటి స్వభావము కొందరిలో మీలో కనపడుతుంది. కాబట్టి అలాంటి స్వభావాన్ని మీరు తీసేసుకోవాలి. అదే నిన్న చెప్పినాం కదా వాక్యంలో, ఏశావు అయితే మరణించాడు, కానీ ఏశావు లాంటి స్వభావము లక్షణాలు ఈరోజు సంఘాలలో ఉన్నాయి. యూదా మరణించాడు, కానీ యూదా లాంటి లక్షణాలు ఈరోజు సంఘాలలో ఉన్నాయి. యెజబెలు చనిపోలేదా? చనిపోయింది. కానీ యెజబెలు లాంటి లక్షణాలు అమ్మగారులలో ఉన్నాయి. లేవా? ఖచ్చితంగా ఉన్నాయి. అది ఎక్కడ ఉన్నాయంటే ఎక్కడో ఊరి బయట లేవు, సంఘములోనే ఉన్నాయి. అందుకనే ఒక మాటను బైబిల్లో మనం చదవగలిగితే, ఎంతోమంది యెజబెలు ఎలాంటిదంటే క్రూరురాలు. అవునా? క్రూరురా కాదా? అలాంటి క్రూరురాలు మనస్వార్థము ఈరోజు సమాజంలో కూడా కనపడుతుంది. అందుకనే ఒక మంచి మాటను మనము చదవగలిగితే ప్రకటన గ్రంథము 5
రెండవ అధ్యాయం అనుకుంటా. ఓకే. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం చూడండి. దేవుడు ఎవరితో చెబుతున్నాడంటే సంఘముతోనే చెబుతున్నాడు. సంఘములో ఎవరుంటారు? బుద్ధిగల కన్యకలు ఉండాలి. కానీ ఎలాంటి కన్యక వచ్చింది? తుయతైర సంఘములో, అంతే కదా. 20వ వచనములో ఏమంటున్నాడు? అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు అన్నాడండి. ఏం చెప్పుకుంటుంది అంట? ప్రవక్తి అని చెప్పుకుంటూ ఎలాగుందట? యెజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు అని అన్నాడు. యెజబెలు ప్రవక్తనా రాచేశా? అంటే ఈడ 2 క్యారెక్టర్లు కనపడుతున్నాయి. ఏంది? ప్రవక్తి అని చెప్పుకుంటూ మరి ఎలాంటి లక్షణం కనపడుతుంది? యెజబెలను లక్షణాలు కనపడతాయి. చెల్లుతుందా? ఇది ఎలాగుందంటే మీకు అర్థమయ్యేట్టు వాక్యం చెప్తుంది, బయటికి వెళ్ళి కొట్టాడుతుంది. ఇక్కడ ప్రార్థన చేస్తుంది కానీ సమాధానంగా ఉండదు. ఇదే కదా. ప్రవక్తి ఏం చేస్తుంది? దేవుని వాక్యాన్ని చెబుతుంది, ప్రార్థన చేస్తుంది, దేవుని కార్యక్రమాలలో ఉంటుంది. కానీ అలాగా ఉంటూ మళ్ళీ ఏం చేస్తుందట? ప్రవక్తి అని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు అంటే అలాంటి వారి మనస్తత్వం కలిగిన వారు సంఘములో ఉండకూడదు అని దేవుడు చెబుతున్నాడు. అవునా? ఉండనిచ్చుచున్నావు. ఇంకా జారత్వము చేయుటకు విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. చూడండి, అంటే ఎంత మోసం చేస్తుందో చూడండి. కాబట్టి మీరు కూడా మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా ఇతరులను మోసపుచ్చేంత స్థితిలోనికి మీరు రాకూడదు. కనుక మీలో ఎలాంటి యెజబెలు లాంటి లక్షణాలు లేకోకుండా బహు జాగ్రత్తగా ఉండడానికి జాగ్రత్త పడాలి. ప్రేమైన వాళ్ళ బాగా ఆలోచించండి అలా. కాబట్టి యెజబెలు లాంటి మనస్తత్వాన్ని మీరు విడిచిపెట్టి చాలా జాగ్రత్తగా భయభక్తులతో ఇన్ని మాటలు వింటున్నప్పటికీ కూడా నిజంగా మీకంత అదృష్టవంతులు ఎవరు కూడా ఉండరు. ఉంటారా? ఉండరు. ఏమంటే మంచి మంచి మాటలు ఆలోచించి పరిశోధించి మిమ్మలను ప్రయోజకులనుగా చేయడానికి ఎన్నో అవసరతలన్నీ పక్కన పెట్టి ఇంతగా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నప్పుడు, ఇంతగా మిమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేస్తున్నప్పుడు మరి మీరు మార్పు మీలో రావాలన్నా రాకూడదా? రావాలి. కానీ వస్తుందా రాలేదా? రాలే. కొన్ని జీవాలకు ఏం చేస్తాం మరి? కాబట్టి అలాగ లేకపోతే ఏమైపోతుంది అంటే మీరే దెబ్బ తింటారు. మీకే అవమానం. మీకు అవమానమే, మీ భర్తలకు కూడా అవమానమే. ఇప్పుడు యెజబెలు ఏం చేసింది? తనకు అవమానం తెచ్చింది. తన భర్త ఎవరు? యెజబెలు భర్త ఎవరు? ఆహాబు. ఏమండి? ఆయనకు కూడా అవమానం తెచ్చిందే తేలేదా? అవునా? మరి మీరు మీ ప్రవర్తన, మీ భక్తి జీవితము సరిగా లేకపోతే ఎవరికి చెడ్డ పేరు వస్తుంది అంటే
మీ భర్తలకు ఖచ్చితంగా చెడ్డ పేరు మీరు తీసుకొని వస్తున్నారు. మీ భర్తలు వాక్యం చెప్తున్నారు అనుకోండి, మీరు సరిగా లేకపోతే ఏమైపోతుంది? వాళ్ళను క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. ఏమని? నీవు వాక్యం చెప్పడానికి అర్హత లేదు, ముందు మీ భార్యలను సరిచేసుకోండి. ఇంకా ఇలాగే మీలో మార్పు రాలేదనుకోండి, నెక్స్ట్ చేసే పని ఇదే. నేను ఏదంటే మీ భర్తలకు వాక్యాన్ని ఇవ్వకోకుండా చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాక్యం చెబుతున్న మీ భర్తలు మీరు సరైన విధంగా లేకపోతే ఆ వాక్యం చెప్పినా కూడా ప్రయోజనము లేదు. ఇది చాలా సీరియస్గా చెప్తున్నాను నేను. కనుక మీరు జాగ్రత్తగా జరుగుతున్న పరిచర్యలో కార్యక్రమాలలో ఉంటూ నమ్మకముగా పని చేస్తూ మంచి సాక్ష్యాన్ని పొందుకునేవారుగా ఉండాలి. ఎందుకంటే ఒక సబ్జెక్టును ఆలోచించి పరిశోధించి మీకు తీసుకొని రావడం అంటే అంత చిన్న విషయము కాదు. మరి ఇంత కష్టపడి మీకు చెబుతున్నప్పుడు మీరు కూడా ప్రయోజకులుగా రావాలి. అలా రాకపోతే ఇంకా మీరు ఇలాంటి యెజబెలు లాంటి మనస్పర్ధాలతో చెడిపోతూ మారు మనసు పొందకోకుండా ఏదో వినడం విడిచిపెట్టడం ఇలాగ చేస్తూ ఉంటే అది సరైన పద్ధతి కాదు ప్రేమైన వాళ్ళరా. కనుక మీరు మారాలి, అనేక మందిలో మార్పు తీసుకొని రావాలి. ఇదే మా ఆశ, మా కోరిక. కాబట్టి ఇలాంటి మనస్తత్వాన్ని మీరు తీసేసుకోవడానికి జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నము చేయండి. కనుక మరి వివేకము లేకపోతే ఎలాంటి నష్టాలు జరుగుతాయో అనేది గత క్లాసుల్లో మనము విన్నాం, మీరు విన్నారు, అవునా? ఇప్పుడు ఆ వివేకం కలిగి ఉన్న స్త్రీ ఎలా ఉంటుంది, ఆమెలో ఉన్న లక్షణాలు ఏంటి అనేది మీరు ఈ తరగతిలో తెలుసుకుంటారు. ఏమండి? అవివేకము ఉన్న స్త్రీలో లక్షణాలు ఏంటి అన్నది మళ్ళా నేను జ్ఞాపకం చేయవలసిన అవసరత లేదు. గనుక వివేకం కలిగిన స్త్రీలకు ఉండే లక్షణాలు ఏంటి అన్నది ఇప్పుడు బైబిల్లో నుండి జాగ్రత్తగా మీరు వినాలి, గ్రహించాలి. గ్రహించినది దాని ప్రకారము ప్రవర్తించేవారుగా ఉండాలి. దేనిలో చూపించాలి? కేవలం మీ ప్రవర్తనలో, మీ క్రియలలో మాకు చూపించాలి. అలాగ చూపెడితేనే నిజంగా మీరు ఖచ్చితంగా వాక్యాన్ని విని మీ హృదయాలలో వాక్యం ఉంది అని మాకు తెలిసిపోవాలి. చెప్పినవి మీరు చేయలేదు అంటే ఏం చేశారు అంటే మీరు వాక్యాన్ని మరిచిపోయారు, వాక్యాన్ని పక్కన పెట్టేశారు, వాక్యాన్ని గౌరవించని వారుగా మీరు ఉంటున్నారే అన్నదే మాకు అర్థమైపోతుంది. కనుక మొట్టమొదటిగా వివేకుల లక్షణాలు ఏంటి? వివేకము కలిగిన స్త్రీలో ఉండే మొదటి లక్షణం ఏంది అనేది మనము బైబిల్లో చూడగలిగితే, ఏమండి, వివేకవంతురాలైన స్త్రీలో ఆమె పెదవుల యందు ఏం కనపడుతుంది? ఏం కనబడాలి? సామెతల గ్రంథం. మీ పెదవుల్లో మీరు ఇక్కడ తెలిసిపోతుంది. మీ పెదవుల్లో ఏం కనపడుతుంది? అది కనపడకపోతే మీరు ఎలాంటి వారు అవుతారో బైబిలే చెబుతుంది. చూడండి ఒక్కసారి జాగ్రత్తగా. సామెతల గ్రంథం 10వ అధ్యాయం, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనాన్ని మీరు జాగ్రత్తగా చదవగలిగితే అక్కడ ఏం రాయబడిందో చూడండి.
సామెతల గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనములో దేవుడు వ్రాయిస్తున్న అద్భుతమైన మాట ఏముంది? ఏముందంట? వివేకుని పెదవుల యందు జ్ఞానము కనబడును అన్నాడు. అంటే వివేకవంతురాలి పెదవుల యందు ఏం కనపడాలట? జ్ఞానము కనబడును. మరి మీరు పెదవుల మీద జ్ఞానం కనపడుతుందా, బూతులు కనపడుతున్నాయా? జ్ఞానం ఉందా? జ్ఞానం అంటే ఏంది? జ్ఞానం అంటే ఏంది? అంతే కదా. జ్ఞానం అంటే వాక్యం. అంటే మీ పెదవుల నిన్న మాట్లాడుతున్నప్పుడు ఏం కనపడాలి? వాక్యము కనపడేటట్టుగా మీరు నడుచుకోవాలి. మరి ఎంతవరకు మీరు కనపడిస్తున్నారు? వాక్యము కాకుండా ఏందేందో మాట్లాడుతున్నారు మీరు. అంటారా కాదంటారా? కనీసం మీరు కూర్చున్న చోట కానీ, మీరు సంచరించే చోట కానీ సమయ సందర్భాన్ని బట్టి ఒక ముక్క అట్ట వేయాలి వాక్యం ఏదో ఒక రూపములో. అవునా? మీ పొదుపు కాన్నో ఏమండి, పొదుపు కారు దేవుని దగ్గర కనపడతాయా? దేవుని వాక్యం కనపడుతుందా? ఆ అక్క గట్లేదు, ఈ అక్క గట్లేదు, ఈమె ఎంత వడ్డీ వదిలిపెడతాయి, ఇయే కనపడతాయే తప్ప వాక్యం ఏడ కనపడుతుంది? అవునా? కూరగాయలు తెచ్చుకునేప్పుడు ఏమైనా కనపడుతుందా? దాన్ని పిసికి 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 అయ్యి బాలే ఈ బాలే అంటావు కాబట్టి అంటారే తప్ప, అయ్యా చూడయ్యా టమాటా పండ్లు ఎంత రుచిగా ఎంత చక్కగా దేవుడు ఇచ్చాడు అని ఆడొక్క మాట వేశాడు అనుకోండి, ఎలాగుంటుంది? వంకాయలు దేవుడు ఎంత రుచికరంగా ఇచ్చాడు. నిజంగా దేవుడు ఇది భూమి మీద పండిస్తున్నాడు అంటే దేవుని దయ వలన ఈరోజు టమాటా పండ్లు వస్తున్నాయి, వంకాయలు వస్తున్నాయి, పచ్చిమిరపకాయలు వస్తున్నాయి. దేవుడు ఇవ్వబట్టి ఇవన్నీ మనం తింటున్నామని అలాగ మీరు మాట్లాడితే వ్యాపారికి ఏమైపోతుంది? మనసులో ఒకటి అలాగా కూర్చుకుంటుంది, కూర్చుకుంటుంది. ప్రేమైన వాళ్ళారా, ఏదో ఒక సందర్భములో మన పెదవుల నుండి దేవుని గూర్చిన మాట విషయాలను ఏదో ఒక సందర్భములో మనం వేసి తీరాలి. అది ఎవరు వేస్తారు? వివేకం గలవారు. ఆ వివేకం ఉంటే ఏదో ఒక సందర్భములో దేవుని వాక్యాన్ని, దేవుని గురించి నీవు మాట్లాడతావు. అలాగ మాట్లాడాలంటే నువ్వు ఏమి సంపాదించుకోవాలంటే వివేకాన్ని సంపాదించుకోవాలి. ఆ వివేకాన్ని సంపాదించడానికే ఈ తరగతులు. ఇంత ప్రయాస ఎందుకు పడుతున్నాము అంటే మిమ్మల్ని వివేకవంతులనుగా చేయడానికే. అందుకేమంటున్నాడు? వివేకుని పెదవుల యందు జ్ఞానము కనబడును, బుద్ధిహీనుని వీపునకు ఏదట? ఇది కావాలన్నా చాలామంది ఇది కోరుకుంటున్నారు. ఏం కోరుకున్నా? బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును అంటున్నాడు. అంటే ఏంది అంటే బుద్ధిహీనంగా మాట్లాడుతుంటారు. మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుంది? బెత్తం వాడతారు కొందరు భర్తలు, లేకపోతే మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు అలాగా సీరియస్గా మాట్లాడుతుంటారు, ఎందుకు అలాగా కుట్టించుకుంటున్నారు అంటే నువ్వేం చేశావు? బుద్ధిహీనంగా మాట్లాడుతున్నావు. నీకు తెలియదులే, నువ్వు నోరు మూసుకో, నువ్వేలే అంతా చేసేది అంటే ఎన్ని మాట్లాడుతున్నావు అనుకో ఏమైపోతుంది? అంటే నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ నోటి నుంచి బుద్ధిహీనమైన మాటలు మాట్లాడకూడదు. ఇప్పుడే ఒక న్యూస్ ప్రాంతంలో నిజంగా వారికి 3 బిడ్డలు, 2 కూతుర్లు 1 కొడుకు.
భార్య భర్తను నువ్వు మగాడివేనా అని అన్నందుకు వాడు మనసత్తం చెంది ఆమెను గొంతు నులిమి చంపి ఇంటి అదేమంటారు దానిపైన బాల్కానో అది ఇంకొకటి అది సామాన్లు పెట్టుకునే దాన్ని ఏదంటారు అటవా మీద ఆడబెట్టాడంట. పెట్టి ఏం చేశాడు, పిల్లలను బడికి పంపించి మళ్ళీ నా భార్య కనపడలేదు అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఇంటికి వెళ్తే ఇంటి దగ్గర భయంకరమైన స్మెల్ వస్తుందట. వస్తుంటే ఇరుగు పొరుగున్న వాళ్ళు ఏం చేశారంటే అది పోలీసు వాళ్ళకు కంప్లైంట్ చేశారు. వెతికితే కనపడలేని భార్య శవం అక్కడ ఉంది. ఏమంటే అప్పుడు వాడిని విచారిస్తే బయటంతా పడుతుంది. అంటే ఈరోజు నిజంగా కుటుంబాలు చాలా ఘోరాతి ఘోరమైన స్థితిలోనికి వచ్చాయి. ఎందుకు? బుద్ధిహీను వీపునకు బెత్తమే తగును. కాబట్టి మీరు అలాంటి లక్షణాలు ఈరోజు మనలో, మన సంఘములో, సంఘ సభ్యులైన మీ అందరిలో ఎవరిలో ఉండకోకుండా మీరు వివేకముతో ఉండాలే తప్ప బుద్ధిహీనంగా మాట్లాడి మీ కాపురాలను మీరే మీ చేతులారా కూల్చుకొనకోకుండా ఉండండి. ఓకేనా? కూల్చుకున్న తర్వాత బాధపడితే ఏమీ ప్రయోజనము లేదు. ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఏదో ఒక విధంగా ఓర్పుతో సహనముతో దాన్ని అధిగమించాలే తప్ప దాన్ని సహించుకుంటూ బయట పడడానికి చెయ్యాలే తప్ప నీకు సమస్య వచ్చిందని, నీకు బాధ వచ్చిందని దాన్నే తలుచుకుంటూ నువ్వు సమస్యలను కొని తెచ్చుకోవలసిన అవసరత నీకు లేదు. కాబట్టి మీరు వివేకము గల స్త్రీలైతే మీ పెదవుల నుండి ఏమి రావాలి? వాక్యము మాట్లాడేటట్టుగా చేసేటట్టుగా ఉండాలి. అలాగా ఉన్నప్పుడే ఎర్రగుంటలో క్రైస్ట్ చర్చిలో ఉన్న స్త్రీలు వివేకులబ్బా అని ఇతరుల ద్వారా సాక్ష్యాన్ని పొందుకోవాలి. పొందుకుంటారా? పొందుకోరా? మీరు కూడా లోకస్తుల మాదిరినే ఏమండి మాట్లాడకపోవడము, సమాధాన పడకపోవడము, గొడవలు పడడము అవన్నీ మీలో ఉండకూడదు. కాబట్టి వివేకవంతుల లక్షణాలలో మొదటిది ఏంది అంటే మీ పెదవుల నుండి వాక్యము కనబడేటట్టుగా మీరు మాట్లాడుతూ ఉండాలి. ఇక రెండవ లక్షణం ఏంటంటే వివేకవంతులు ఎలా ఉంటారు అనేది ఇదే 11వ అధ్యాయం, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనాన్ని మనము చదవగలిగితే ఏమంటున్నాడు చూడండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం, తన పొరుగువానిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు, వివేకి అయిన వాడు మౌనముగా నుండును అన్నాడండి. ఎలాగుంటాడట? వివేకి అయిన వాడు మౌనముగా నుండును. అంటే వివేకముతో నువ్వేం చేస్తుంటావంటే అన్నీ పరిశీలిస్తూ ఏ సందర్భములో మాట్లాడాలి, ఏ సందర్భములో మాట్లాడకూడదు అనే వివేకాన్ని నువ్వు కలిగి ఉండాలా లేదా? ఏమండి? తన పొరుగువానిని తృణీకరించువాడు బుద్ధి లేని వాడు. ఏమంటే ఈరోజు తృణీకరిస్తున్నారా? తృణీకరించలేదా? తృణీకరిస్తున్నారు. నువ్వు అలాగ తృణీకరిస్తే ఏమైపోతుంది అంటే నువ్వు బుద్ధి లేని దానివిగా, బుద్ధి లేని వాడివిగా అయిపోతుంది. ఏమాత్రం నువ్వు పొరుగు వారినే కానీ, ఇంట్లో వారినే కానీ, బయట ఉన్న వారినే కానీ ఏమాత్రము నువ్వు
తృణీకరించని వారివిగా ఉండాలి. వాళ్ళు ఏదైనా తప్పు చేయని, వాళ్ళదే తప్పు అనుకోండి, అలాంటప్పుడు నువ్వేం చెయ్యాలి అంటే వాళ్ళను తృణీకరించుకోకుండా వారు చేసిన తప్పును వాళ్ళే గ్రహించి వాళ్ళు తెలుసుకునేటట్టుగా నువ్వు వివేకముతో నడుచుకోవాలి. అలాగ నడుచుకోకుండా వాళ్ళు ఏదో తప్పు చేశారని వాళ్ళను సాధించడం అనేది అది వివేకి లక్షణము కాదు. మరేంది? అది బుద్ధిహీనురాలి లక్షణము. బాగా ఆలోచించండి. మీరు మనసంతా ఈయన్నే కేంద్రీకరించండి, యాడిగో పోకండి. అవునా? కాబట్టి మీరు ఎవరిని కూడా తృణీకరించకూడదు. అలాగే వివేకి అయిన వాడు మౌనముగా నుండును. ఏం చేయాలట? మౌనముగా ఉండాలి తప్ప ఎటు పడితే అటు మాట్లాడకూడదు. అవునా? కాబట్టి మౌనంగా ఉన్నామనుకో, అవతలి వ్యక్తి ఎంత మాట్లాడుతున్నా, ఎంత కసురుకుంటున్నా నీ మౌనమే ఆమెను ఏమైపోతుంది? చివరికి ఇంకా ఏం గొనగలేక ఏముంటుందంటే, ఛీ నువ్వు ఎంత నువ్వు మాట్లాడవే అని నోరు మూసుకొని వెళ్ళిపోతా. నువ్వు ఆడ ఎత్తి ఈడ ఎత్తి ఇద్దరు ఎత్తుతున్నారు అనుకోండి, లోడ్ స్పీకర్లు ఏమైపోతాయి? ఏమండి? రేగిపోయి ఈదులో వాళ్ళంతా వచ్చారా రారా? వస్తే ఏంది మా అత్త కోడలు మీరు ఇలాగ అరుచుకుంటున్నారు, ఇలాగ గొడవ పడుతున్నారు అంటే ఎంత అవమానం చెప్పండి. అవమానం అంటారా కాదంటారా? చాలా అవమానం. ఎవరికి? దేవునికి. మీరు అలాగా నడుచుకుంటా మీ ప్రవర్తన లేదంటే మీ ఇంట్లో ఒక దేవుని నమ్మని వాళ్ళు ఉన్నారనుకోండి, ఇక ఆయన దేవుని నమ్ముతాడా? నమ్ముతాడా? నమ్మకోకుండా ఇంకా దేవునికి దూరం అయిపోతాడా? దూరం అయిపోవడానికి కారణం ఎవరు? ఇంట్లో ఉన్న మీ ప్రవర్తనే సరిగా లేకపోవడం బట్టే. అంటే మీ ఇంట్లో వారినే దేవుని దగ్గరికి రాకోకుండా మీ ప్రవర్తన ద్వారా, మీ చేష్టల ద్వారా దూరం చేసుకుంటున్నారు అంటే రేపు ఆయన ఆత్మను గురించి లెక్క ఎవరిని అడుగుతాడు దేవుడు? అడుగుతాడా అడగడా? బాగా ఆలోచించండి. కాబట్టి భక్తిహీనుని దగ్గర మనము ఏం చెయ్యాలి అంటే ఏం మాట్లాడుకోకుండా మౌనంగా ఉండాలి. అదే ఆ మాట ఈ ప్రసంగిలోని సామెతల్లోనే ఉంటుంది. భక్తిహీనుని దగ్గర ఆ మౌనంగా అది చూడు ఒకసారి చిన్ని. సామెతల్లోనే నిజంగా అది జ్ఞానం లేని వాని దగ్గర లేకుంటే భక్తిహీనుని దగ్గరనో పదిహేడు ఇది ఒకసారి చూడండి. ఒకడు మూఢుడైనను మౌనముగా నుండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును. ఒకవేళ మూఢుడు ఏ విధంగా అలాగా మాట్లాడుతున్నాడు అనుకోండి, అలాగా మాట్లాడుతున్నప్పుడు నువ్వేం చేయాలి? జ్ఞానిగా నువ్వు మౌనముగా ఉంటే నువ్వేమైపోతావు? జ్ఞాని అని ఎంచబడతావు. అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును. అంటే నువ్వేం మాట్లాడుకోకుండా నీ పెదవులు మూసుకొని ఉన్నావు అనుకోండి,
అప్పుడు ఏమంటాడు అంటే నిజంగా నీవు వివేకివిగా అనిపించుకోవడానికి యోగ్యత ఉంటుంది. అవునా? అలాగా ఉంటే నిజంగా అధికమైన సమస్యలు రాకోకుండా ఉండడానికి అవకాశము ఉంటుంది. ఉండదా? ఉంటుంది ప్రేమైన వాళ్ళారా. ఇంకొక కాబట్టి మీరు ఆలోచించవలసింది ఏంది అంటే బుద్ధిహీనంగా ఎటుబడితే అటు మాట్లాడకుండా ఏ సమయములో ఏ విధంగా మాట్లాడాలనో అనేది ఆచితూచి అడుగులు వేయడానికి ప్రయత్నము చేయండి. అలాగ ఉంటేనే వివేకవంతురాలివిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఉండదా? ఉంటుంది. అంటే మొదటిగా వివేకుల లక్షణం ఏది అంటే మొదటిగా పెదవుల యందు నీ దేవుని వాక్యాన్ని కనబడేటట్టుగా ఉండాలే తప్ప వాక్యం కాకోకుండా లోక సంబంధమైన అన్నీ కనపడితే నిన్ను అసహించుకుంటారు. అదే వాక్యము కనపడుతూ ఉంటే నిన్ను ప్రేమిస్తారు, నిన్ను దగ్గరికి తీస్తారు, నువ్వు భక్తురాలివిగా నిన్ను ఎంచుతారు. దేవునికి మహిమగా దేవునికి నువ్వు మహిమ తీసుకొని వస్తావు. అక్క రెండవదిగా ఏం చేయాలి అంటే నువ్వు మౌనంగా ఉండాలి. అతిగా మాట్లాడనే కూడదు. హైందవులు మౌనవ్రతం పాటిస్తారు తెలుసా? ఎందుకు మౌనవ్రతం పాటిస్తారు? ఏందో సారాంశం ఏమ్మా కొండమ్మ, మౌనవ్రతాన్ని ఎందుకు పాటిస్తారు అంటే అనవసరంగా మాట్లాడకపోతే కొన్ని సమస్యలు రాకోకుండా ఉంటాయి. ఎవరితో మాట్లాడేది అనుకోండి ఏం సమస్యలు వస్తాయి చెప్పండి. అవునా? కాబట్టి ఎప్పుడు ఏది మాట్లాడాలనో అనేది మనము ఆలోచించవలసిన పరిస్థితిలో వివేకవంతులముగా మనము ఉండాలి. ఇక మూడవదిగా ఇది చాలా ముఖ్యమైన విషయం. వివేకవంతులు ఏం చేస్తారంటే ఏదైనా వాళ్లకు నిందలు పడినాయి అనుకోండి, ఆ నిందలను వెల్లడి పరచక ఊరక ఉంటారు. ఏం చేస్తారు వివేకవంతులు? చూడండి వాక్యం 12వ అధ్యాయం సామెతల గ్రంథం 12వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదవగలిగితే ఏమంటున్నాడు అక్కడ? సామెతల గ్రంథం 12వ అధ్యాయము 16వ వచనం, మూఢుడు కోపపడునది నిమిషములోనే బయలు పడును. నువ్వు వివేకివా మూడివా అని ఎప్పుడు కనపడుతుంది? నిమిషములోనే కనపడుతుంది. ఎప్పుడు? కోపగించుకుంటే. అవునా? ప్రతిదానికి కసురుకుంటున్నావు అనుకో, ప్రతిదానికి మొహం చూస్తానే మడమడ మాడిపోతుంది అనుకో, ఏంది అప్పుడు? అదే అంటున్నాడు, మూఢుడు కోపపడునది నిమిషములోనే బయలు పడును అంటున్నాడు. కాబట్టి నువ్వు కోపపడకోకుండా కంట్రోలుగా ఏదైనా ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడవలసిన బాధ్యత నువ్వు వివేకవంతురాలివిగా ఉండాలి. కసురుకోకూడదు. ప్రతిదానికి వివేకముతో నువ్వు మాట్లాడాలి, ఆచితూచి వేయాలి. అదే అంటున్నాడు, మూఢుడు కోపపడునది నిమిషములోనే బయలుపడును, వివేకి నిందను వెల్లడి పరచక ఊరకుండును అన్నాడండి. ఏం చేయాలట? వివేకి ఏం చేస్తాడంట? వివేకవంతురాలిలో ఉన్న లక్షణం ఏంది అంటే తన మీద ఎన్ని నిందలు వేసినా, నీ భర్త మీదనో నీ పిల్లల మీదనో మరి ఎవరి మీదనో నింద ఎవరో వేశారనుకోండి, అది ఏం చేయాలా? వెల్లడి పరచక ఏం చేయాలి? ఊరకుండాలే తప్ప దండువారు వేసి అందరికీ ముట్టించకూడదు.
మోటించానా లేదా? అది పద్ధతా? ఏం చేయాలా? వివేకవంతురాలివైతే అది నీ పడిన నిందను అది తీసివేయడానికి, లేకపోతే అది లేకోకుండా చేయడానికి నువ్వు మంచి ప్రవర్తనతో దాన్ని సరిదిద్దుకోవాలా, సరిచేసుకోవాలే తప్ప అది పడిన దానికి 10 మంది వాళ్ళకు చెప్పి వీళ్ళకు చెప్పి అదంతా చెబితే చెడ్డ పేరు ఎవరికి వస్తుంది? ఎవరికి? చెప్పిన నీకు వస్తుంది, అలాగే నీ కుటుంబములో ఉన్న వారికి వస్తుంది. అదే ఆ నిందను, ఆ పరిస్థితిని నువ్వు తీసుకొని రాకపోతే దాన్నే సీక్రెట్గా పెట్టి దాన్ని నువ్వు సరిచేసుకుంటే ఎవరికి కూడా నీకు ఘనత ఉంటుంది, నీ కుటుంబస్తులకి కూడా ఘనత ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఉంటుంది ప్రేమైన వాళ్ళ. మరి ఈరోజు అలాంటి పరిస్థితి చాలా మందిలో, కుటుంబాలలో లేకపోవడము చాలా బాధకరమైన పరిస్థితి. అర్థమైతేనే అర్థం కాలేదా? చెవులు యాన్నో పెట్టినారా? వినండి దేవుని వాక్యం. దేవుని వాక్యమే మనలను మార్చకపోతే ఇక ఎవరు కూడా మనలను మార్చలేరు. మారలేదు అంటే నీవు భ్రష్టురాలవు. ఇంకా భ్రష్టుడు ఏం మారుతాడు చెప్పండి? మారతాడా? నువ్వు మారలేదు అంటే ఇంకా అవివేకపు లక్షణాలు నీలో కనపడుతున్నాయి అంటే నీవేమైనట్టు అంటే నీ హృదయాన్ని నీవు కఠినము చేసుకుంటున్నావు. కనుక ఏమైపోతుంది అంటే విన్నదంతా నీకు ఏమైపోతుంది అంటే అది స్వీకరించే మనస్సు నీకు ఉండదు. అవునా? అంటే నువ్వు స్వీకరిస్తున్నావు అంటే వాక్యము, ఆ వాక్యాన్ని నువ్వు మనస్ఫూర్తిగా స్వీకరిస్తే ఆ వాక్యము నీలోనికి వెళ్ళి నిన్ను వివేకవంతురాలినిగా చేయడానికి అవకాశము ఎంతైనా ఉంది అంటారా లేదంటారా? అలాగ రావాలి మీరు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు వింటూ ఇన్ని గొప్ప మాటలను దేవుడు వ్రాయించి మన చేతుల్లోనికి పెట్టినప్పుడు ఈరోజు మనము మారాలనా మారకూడదా? మారాలండి. మారి ఏం చెయ్యాలి అంటే మంచి సాక్ష్యాన్ని మనము పొందుకోవాలి. ఏం చేస్తుందంట? వివేకవంతురాలు ఏం చేస్తుంది? చదవండి, మళ్ళీ చదవండి ఆ మాట. 16వ వచనం 2వ మాట. వివేకి నిందను వెల్లడి పరచక ఊరకుండును అన్నాడండి. ఊరకుండాలి. ఊరకుంటే ఏమైపోతుందంటే నీకు గౌరవం, నీ కుటుంబానికి గౌరవం, నీ కుటుంబములో ఉన్నవారికి గౌరవం. అది నువ్వు బహిర్గతం చేశావనుకో ఏం చేస్తారు అంటే నిన్ను అసహించుకుంటారు, నీకు అవమానాన్ని తీసుకొని వస్తుంది. అదే నువ్వు ఆ నిందను రానియకోకుండా ఉంటే ఎంత బాగుంటుంది. కాబట్టి ప్రేమైన దేవుని వాళ్ళారా, మీరు ఆలోచించండి. ఆలోచించి ఇదిగో ఇలాంటి లక్షణాలతో మీరు వివేకవంతులుగా సంఘములో ఉంటూ అనేక మందిని వివేకవంతురాన్లుగా తీర్చిదిద్దడానికి మీరు ప్రయాస పడాలి. పడాలా పడకూడదా? పడాలి అండి, పడాలి. మీరు అలాగ పడితేనే తప్ప ఈరోజు ఈ విప్లవం, ఈ సత్యవాక్యం అనే విప్లవము నిజంగా సమాజములోనికి విస్తరించాలి. అలాగ విస్తరించాలంటే మీరే దీనిని తీసుకొని వెళ్ళే ఒక యోధురాన్లుగా సంఘములో నుంచి కదలాలి. ఒక సైన్యముగా. పాట పాడడం కాదు, సైన్యం అని. స్త్రీ యొక్క సైన్యం. ఏ సైన్యం? బాగుపరిచే సైన్యమా, కూల్చే సైన్యమా? ఏ సైన్యాన్ని మీరు తయారు కావాలి?
ఇదిగో ఇలాంటి వివేకవంతులు కలిగిన స్త్రీలుగా మీరు రావాలి. అనేక మందికి మార్గదర్శకమైన స్త్రీలుగా ఇదిగో ఆ ఎరుగుంట్ల సంఘములో స్త్రీలు ఉన్నారు అనే ఒక మంచి నేమ్ తీసుకొని రావడానికి మీరు మీ శక్తి లోపము లేకుండా ప్రయాసపడడానికి సిద్ధపడాలి. ఓకేనా? ఇక 4వదిగా మరొక లక్షణం, వివేకవంతురాలి లక్షణం ఏది అనేది మరొక మాటను మనము చదవగలిగితే 12వ అధ్యాయం సామెతల గ్రంథం. నిజంగా ఎన్ని మంచి మాటలండి బైబిల్లో ఉండేది, కానీ ఇవన్నీ మనము చదవక జ్ఞాపకం ఉంచుకోకపోబట్టి ఏమైపోతున్నామంటే మనము ట్రాక్ తప్పుతున్నాం, ట్రాకులో నిలబడలేక పోతున్నాం. నిజంగా ఈరోజు ఇవన్నీ మనము అన్నీ గుర్తు లేకపోయినా కొన్నైనా గుర్తు పెట్టుకుంటేనే ఏమండి మనము నిలబడడానికి అవకాశం ఉంటుంది. చూడండి 12వ అధ్యాయం 23వ వచనములో వ్రాయిస్తున్న మాటను మనము చదవగలిగితే ఏమంటున్నాడు? వివేకి అయినవాడు తన విద్యను దాచిపెట్టును, అవివేక హృదయులు తమ మూఢత్వమును వెల్లడి చేయుదురు అన్నాడండి. ఈ మాటను కొంచెం దీర్ఘంగా ఆలోచన మనం చేయగలిగినట్లయితే ఏం చేస్తుందంట? వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టును అంటే సీక్రెట్గా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అవునా? వాక్యం వచ్చది రానట్టుగా ఉంటారు. ఎందుకు ఉండాలి? కొందరు ఏం చేస్తారంటే ఏమీ రాదు, ఎగిరి ఎగిరి పడుతుంటారు. అవునా? అంటే ఏం చేస్తుంది అంటే సమయ సందర్భములో ఆ వివేకి ఏం చేస్తాడంటే తన విద్యను ప్రదర్శిస్తాడు, చేసి ఏం చేస్తాడు అంటే నిజంగా ఒక ప్రజలలో మార్పు అనేది తీసుకొని వస్తాడు. ప్రతిదానికి ఇదిగో నాకు ఇంతుందని బయట పెట్టుకోడు. ఏం చేస్తాడంటే సీక్రెట్గా వివేకముతో దేవుడు తనకిచ్చిన జ్ఞానాన్ని సమయ సందర్భాలలో వాడుకుంటూ నిజంగా దేవుని పనిని విస్తరింపచేయడానికి ఆలోచిస్తూ ఉంటాడు. అదే చూడండి ఏమంటున్నాడు? వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టును అంటే దాచిపెట్టనగానే నీకు తెలిసి కూడా చెప్పుకోకుండా పోవడం అని కాదు, అది మళ్ళీ తప్పు అయిపోతుంది. ఏమండి? నువ్వు నేర్చుకున్నది ఇతరులకు నేర్పించాలి. అసూయతో ఓయమ్మ నేను నేర్చుకున్నది వీళ్ళకు నేర్పిస్తే నా గొప్పతనం తగ్గిపోతుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఏమీ చెప్పుకోకుండా అలాగనే గడుపుతూ ఉంటారు. అవునా? ఇక నేను నా కొడుకు నా వంశమే ఇక్కడ ఉండాలే తప్ప మిగతా వాళ్ళు ఉండనే కూడదు అనే మనస్తత్వం ఉంటే అది తప్పు అయిపోతుంది. కానీ ఏం చేయాలి అంటే నీ విద్యను సమయ సందర్భములో మంచి వారికి దాని మీద ఆశ పట్టుదల, నిజంగా దేవుడంటే చచ్చిపోవడం కానీ దేవుని మీద ఆశ కానీ పని మీద శ్రద్ధ ఉన్నా కానీ అలాంటి వారికి నువ్వు ఏం చెయ్యాలి అంటే ఏమండి నువ్వు నేర్చుకున్న విద్యను సమయ సందర్భంలో నేర్పిస్తూ ఉండాలి. ఏమండి? అలాగా నేర్పించినప్పుడే నువ్వేమైపోతావు అంటే వివేకిగా కనబడతావు. ఇంకేమంటున్నాడు? అవివేక హృదయులు తమ మూఢత్వమును వెల్లడి చేయుదురు అంటే మూఢత్వాన్ని నువ్వు ఏం చేయాలి? వెల్లడి చేస్తున్నావంటే నీ దగ్గర అసలు సిసలైన జ్ఞానము లేదు కనుకనే నువ్వు ఏమి వెల్లడి చేస్తున్నావంటే మూఢత్వాన్ని వెల్లడి చేస్తున్నావు. అదే నీ దగ్గర జ్ఞానం అనే విద్య ఉంటే ఏం చేస్తావు అంటే నిజంగా నువ్వు నేర్పుతావు సీక్రెట్గా. ఏమ్మా నువ్వు ఎలాగ నేర్చుకుంటున్నావు అంటే అనేది కొంతమందికి ఆశ్చర్యం అనేది కలిగించాలి.
కలిగించాలా కలిగించకూడదా? కలిగించాలి ప్రేమైన వాళ్ళరా. అలా కలిగించడానికి మీరు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా ప్రయాస పడడం అన్నది ఖచ్చితంగా మీరు జరగాలి. అలాగ జరిగితేనే మీలో ఇలాంటి వివేకవంతుల లక్షణాలు ఉంటాయి. లేదంటే అవివేక స్త్రీల లక్షణాలతో ఏమైపోతారు అంటే తమకు అవమానాన్ని తెచ్చుకుంటారు. అలాగే అవమాన పాలు, అలాగే మరి చెడ్డ పేరు తెచ్చుకునేదానికి కూడా అవకాశము ఉంది. అలాగా ఉండకోకుండా ఉండాలి అంటే వివేకముతో ఏం చేయాలి అంటే నువ్వు ప్రవర్తిస్తూ నీ దగ్గరున్న విద్యను నువ్వు బయటికి తీయాలి. అలాగ తీసి నాకేమీ రాదంటాడు, కానీ చేసేదంతా చేసుకుంటా పోతుండడం అంటే అర్థం ఏంది? ఏమండి అంటే ఈరోజు పనిలో సందర్భానుసారంగా నువ్వు విద్యను వినియోగించుకోవడానికి ప్రయాస పడాలి. అలాగ పడితే నిజంగా దేవుడు ఎంతో ఉన్నతంగా ముందుకు తీసుకొని వెళ్ళిపోతాడు. ఏమండి ఇది మరొకటి చివరిగా ఏమండి మరొక లక్షణం. ఇప్పుడు ఎన్ని లక్షణాలు ఉన్నాయి? 4. మొదటిది ఏది? వివేక పెదవుల గుండా ఏం రావాలి? వాక్యము రావాలి. రెండవది వివేకి అయిన వాడు మౌనంగా మౌనవ్రతం చేస్తూ ఉండాలి. మూడవది నిందను వెల్లడి పరచకూడదు. అది ఎలాంటి నిందైనా ఏం చెయ్యాలి అంటే సహించుకుంటూ ఏమండి ఆ నింద నీ మీద వేసిన వాడే నువ్వు గొప్పదానివిగా చెప్పాలి. ఏం చెప్పాలి? నింద వేసినోళ్ళే ఏం చేయాలి? మనము గొప్పవాళ్ళమని వారి నోటి నుండే చెప్పించాలి. అంటే నిజంగా అంతగా నువ్వు నీ బ్రతుకును అనుకూలమైనదిగా మలుచుకోవాలి. మార్కు గారు ఉన్నారు ఏమండి, నిజంగా బర్నబా పౌలు గారు వాళ్ళ సేవ గొప్పది. వాళ్ళల్లో మార్కు గారు మధ్యలో ఎంట్రీ అవుతాడు. కానీ ఒకరోజు మరి పరిచర్యకు రా అంటే రాకోకుండా ఈయన వెళ్ళిపోతాడు. అప్పుడు పౌలు గారు మార్కు మీద చాలా సీరియస్ అయిపోతాడు. సీరియస్ అయిపోయి వద్దు అతని సేవలోనికి వద్దు అంటే మరి ఏదో మరి మార్కు గారు సరే అని వారిద్దరి మధ్య గొడవ జరిగి ఇద్దరు విడిపోతారు. పౌలు శీల ఒక సేవకు వెళ్ళిపోతారు, బర్నబా మార్కు వీళ్ళు వెళ్ళిపోతారు. చివరికి మళ్ళీ ఏమైపోతుంది అంటే ఏ పౌలు గారైతే మార్కును వద్దన్నాడో ఆ మార్కు గారే మళ్ళీ పౌలుకు చాలా దగ్గరైపోతాడు. నిజంగా గొప్ప పరిచర్యను పౌలు గారికి చేస్తాడు. చేసినప్పుడు ఏమంటా తెలుసా? తిమోతి గారితో చెబుతూ, తిమోతి నువ్వు వస్తున్నప్పుడు ఆ మార్కును కూడా నీ వెంట తీసుకొనిరా, ఎందుకంటే అతను నాకు మంచి పరిచారకుడు. అంటే ఏమైపోయాడు మార్కు? ఎలాంటి నింద వేశాడో ఆ నిందను తొలగించుకొని ఇక అతను పరిచర్యకు ఇతనే కావాలి అన్నట్టుగా చేశాడు. అంటే ఎంతగా మార్పు వచ్చిందో చూడండి. వచ్చిందంటారా రాలేదంటారా? అలాగుండాలండి మనం కూడా. ఎందుకంటే దేవుడిస్తున్న పరిచర్యను మనం ఏమాత్రము పోగొట్టుకోకూడదు. చివరిగా ఈ క్లాసుకు 13వ అధ్యాయం సామెతల గ్రంథము 13వ అధ్యాయం 16వ వచనాన్ని మనము చదవగలిగితే ఇక్కడ చూడ ఎంత అద్భుతమైన మాట వ్రాయించబోతుందో. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 13వ అధ్యాయం 16వ వచనం. వివేకులందరూ తెలివి గలిగి పని జరుపుకొందురు. నువ్వేం చేయాలి?
వివేకము గల దానివైతే, వివేకము గల వాడవైతే మరొకరిని తెలివితో నువ్వేం చేయాలి? పని జరుపుకోవాలి. పనికి దూరం చేసుకోకూడదు. అవునా? ఆ పనిని జరుపుకోవడానికి వాని మునగ చెట్టు ఎక్కిస్తావో, నువ్వు ఏమి ఎక్కిస్తావో ఏదైనా చెప్పి వానితో నువ్వేం చేయాలి? పని జరిపించుకోవాలి. నిజంగా అలాగ జరిపించుకుంటే వాడు నీకు దగ్గరగా ఉంటాడు. నువ్వు చేయవలసిన పని కూడా జరిగిపోతుందా? జరిగిపోదా? నిజంగా ఈ వాక్యాన్ని నేను విన్న తర్వాత ఈ టెక్నిక్ అనేది మనము ఉపయోగిస్తే నిజంగా అందరినీ పనిలో వాడుకోవడానికి అవసరత ఎంతైనా ఉంటుంది. ప్రేమైన వాళ్ళరా, పని చేయలేదు వాని మీద సీరియస్ అయిపోయినాం అనుకో, ఏమైపోతుంది? వాడు రేపు పనిలేకే రాడు, పనికి దూరం అయిపోతాడు. అంటే సీరియస్ అవ్వవలసిన పరిస్థితుల్లో సీరియస్ అవ్వాలి, ప్రేమించే సమయాలలో ప్రేమించాలి, దగ్గరి తీసేటప్పుడు దగ్గరికి తీయాలి. ఏమండి? అన్ని విధాలుగా వివేకముతో ఒకరిని ఏమండి పనిలో వాడుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. అది ఎవరు ప్రదర్శిస్తారు అంటే వివేకము గలవారే ప్రదర్శిస్తారు. అదే అంటున్నాడు. ఏమని? వివేకులందరూ తెలివిగలి పని జరుపుకొందురు, బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడి పరుచును. అంటే నువ్వు బుద్ధిహీనుడు అయితే ఏమైపోతా అంటే మూర్ఖత అంటే గొడవలు. ఏమంటే జరగవలసిన పనిని ఏం చేస్తుందంటే జరగకోకుండా పోతున్నావు అంటే నువ్వేం కనపరిచావు? బుద్ధిహీనతను నువ్వు కనుపరిచావు. ఏమండి? భర్త దగ్గర కానీ, భార్య దగ్గర కానీ, అత్తమామల దగ్గర కానీ, తల్లిదండ్రుల మధ్య కానీ వారి నుంచి నువ్వు పనిని జరుపుకోవాలంటే నువ్వేం చేయాలి? వివేకముతో ప్రదర్శిస్తే వాళ్ళు చేయవలసిన పని అన్నీ ఇది చేసుకుంటావు. నువ్వు బుద్ధిహీనంగా నువ్వు ఉన్నావు అనుకో, రివర్స్ అయిపోతుంది. అంటే నీకు చేయవలసిన పనిని కూడా చేయించుకోకుండా వెళ్ళిపోతావు. ఏమండి? అలాగా వెళ్ళిపోవడం బట్టి ఏమైపోయారంటే ఏమండి అన్నీ కలిసిగా ఉన్న కుటుంబాలు ఏమైపోయాయంటే విడిపోవడం జరిగాయి. ఎందుకు విడిపోవడం జరిగాయి? అందుకే అదే రేపు సెమినార్లో పాట నేర్చుకోమని చెప్పినాం. సీనన్న మన కట్టిన పాట, కుటుంబమంతా దేవునిదే. కుటుంబం ఎలాగుండాలి? ఆప్యాయతతో నిండిపోవాలి. కలిసి ఒక మాట ఉంది చూడండి, కలిసి ఉండమంటే కలహాలు, కలిసి ఉండమంటే కలహాలతో విడిపోయారు. అది దేవుని కుటుంబమా? దేవుని కుటుంబం ఎలాగుండాలి? కలిసి ఉండాలి. అవునా? కలిసి ఉంటేనే అది దేవుని కుటుంబం. కలహాలతో విడిపోతూ ఉంటే ఏమండి నువ్వు ఏం కుటుంబాలు చెప్పండి? అది దైవిక కుటుంబాలు అవుతాయా? అందుకనే ఉపేంద్రన్న దేవుడు కోరిన గృహం ఏది అని ఒక మంచి టైటిల్ ఇచ్చినాడు. దేవుడు కోరుకున్న గృహం ఏది? ఏమండి? అంటే ఒకటి కుటుంబాలకు సంబంధించిన పాఠం, ఒకటి స్త్రీలకు సంబంధించిన పాఠం. ఏమండి? కాబట్టి నిజంగా ఇవన్నీ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే సంఘములో మనము సమాధానముతో చక్కగా సంఘములో సమాధానంగా ఉండాలి, అలాగే మన కుటుంబాలలో కూడా సమాధానంగా ఉండాలి. అలాగా ఉన్నప్పుడే ప్రేమైన దేవుని వల్లారా ఈరోజు వాక్యము విస్తరణలోనికి వస్తుందా రాదా? వస్తుందండి. కాబట్టి మీరు ఇవన్నీ ప్రిపేర్ అవుతూ సిద్ధపడుతూ, ఇవన్నీ ఒకటేసారి ఎవరిలో రావండి.
ఇలాంటి లక్షణాలన్నీ ఒకటేసారి ఎవరిలో రానే రావు. ఏం చేయాలంటే ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేయాలి. దానిని మనలో తెచ్చుకోవడానికి మనం ఏం చేయాలి అంటే సాధన చెయ్యాలి. అలాగ సాధన చేస్తే నిజంగా దేవుడు ఒక్కొక్కటిగా మనకు ఇవ్వడానికి ఆయన ఆసక్తి చూపుతాడు. కాబట్టి మీరు ఆలోచించండి, ఆలోచించి మంచి నిర్ణయాన్ని తీసుకొని వివేకం గల స్త్రీలుగా మీరు సంఘములో, సమాజములో, కుటుంబములో మెదులుతూ ఎదుగుతూ మంచి సాక్ష్యాన్ని మీరు సంపాదించుకోండి దయచేసి. కనుక మీ మేలు కోరి ఏమండి ఏదో మరొకటి అపార్థం చేసుకొనకుండా మీ మేలు కోరి మీరు నావారు గనుక మనందరి కుటుంబము గనుక కుటుంబంలో ఉన్న మనం అందరము చక్కగా అందరము ఇతర కుటుంబాలకు మాదిరిగా మనం ఉండాలి అన్నదే ఈరోజు ఈ మాటలన్నీ. కనుక ఆలోచించండి, ఆలోచించి మంచి నిర్ణయాన్ని తీసుకోండి. నిజంగా దేవుని కొరకు బ్రతుకుతూ ఉంటే నిజంగా మనలో ఎన్ని కుటుంబాలు మరొక కుటుంబాన్ని ఆదుకోవడానికి మంచి మనసు వస్తుందా రాదా? నిజంగా మరి రాజేష్ విషయంలో నిజంగా సంఘం అంతా గొప్పగా స్పందించారు. అతని ఆరోగ్యం నిమిత్తమై తమ కష్టాన్ని ఎంతో గొప్పగా వెచ్చించారు. ఎందుకంటే నిజంగా దేవుడు అంటే అంతగా ఆరోగ్యం బాగలేకపోయినా, కుటుంబ పరిస్థితులు బాగలేకపోయినా దేవుని కొరకు అంత ఉన్నతంగా బ్రతికిన సహోదరుడు. ఏమండి ఈరోజు నిజంగా అలాంటి పరిస్థితి ఉన్నా కూడా దేవుడు వాని కాపాడుతూ వస్తున్నాడు అంటే దేవుని మీద అతనికి ఉన్న ప్రేమ, భక్తి, భయం. ఒకటి అనుకున్నాడు అంటే అది ఎలాంటి పరిస్థితి చిన్న డౌట్ వచ్చినా అడుగుతాడు. ఇలాగ ఈ మాట అన్నా అది తప్ప రైట్, అది వాక్యానుసారమా వాక్యానుసారం కాదా అని ప్రతిదీ అడుగుతూ వచ్చాడు. కాబట్టి ఈరోజు అతన్ని ప్రేమించి సంఘములో చాలామంది కష్టార్జితాన్ని ఇచ్చారు. కాబట్టి దేవుడు బయట వేశాడు. అయితే ఇంకా ఆదివారం వరకు అక్కడే అడ్మిట్ కావాలి. చాలా సీరియస్ నుండి బయటపడుతున్నాడు. అయితే ఒక్కొక్కటి సమస్య వస్తుంది. అది దేవుని దయ వలన దేవుడు అతనికి ఆయుష్కాలం ఎంతవరకు ఇచ్చాడో అంతవరకు ఖచ్చితంగా బ్రతికిస్తాడు అన్నది నమ్మకం. కాబట్టి మనం కూడా మీరు దేవుని కొరకు నమ్మకంగా బ్రతకండి. దేవుని కార్యక్రమాలలో చాలా నమ్మకంగా ప్రయాస పడితే మీకు కూడా దేవుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీకు వందనాలనైనా. మరి శుక్రవారపు బైబిల్ తరగతిలో నిజంగా మీరు నిలబెట్టుకొని మీరు లేఖనాలలో జీవ గ్రంథములో వ్రాయబడిన మా మేలును కోరి, మా రక్షణను కోరి, మా బ్రతుకులను సరిదిద్దడానికి మీరు ఎన్నో మాటలను మీరు వ్రాయించారు తండ్రిగా. మరి వ్రాయించిన మాటలను ఈరోజు తెలుసుకోకపోవడం బట్టే మా బ్రతుకులు నాయనా మరి మీకు అనుకూలంగా లేక చెల్లాచెదురైపోతున్నాయి. అలాంటి వారముగా మేము ఉండకుండా తండ్రి, మా బ్రతుకులను నీకు అనుకూలమైనదిగా చేసుకుంటూ వాక్యానుసారముగా మేము నడుచుకుంటూ దేవా నీకు మహిమను కీర్తిని తీసుకొని వచ్చే మీ ప్రేమైన పిల్లలుగా ఎదుగునైనా మేమందరము సంఘములో ఉండగలుగుటకు మీ కృపను సహాయాన్ని అలాంటి బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదించండి. ఇదిగో తండ్రి మరి చేరువచ్చిన ఇదిగోనైనా మరి మీ పిల్లలందరినీ బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మరి మీ పిల్లల హృదయాలలో ఈ వాక్యాన్ని ఫలింపచేయండి. వారు కూడా ఈ వాక్యాన్ని నాయన అపవాదికి అవకాశం ఇవ్వకోకుండా తమ హృదయాలలో భద్రపరుచుకొని వాటిని నెమరు వేసుకుంటూ వివేకము కలిగిన స్త్రీలుగా
సంఘములో ఎదుగుతూ అనేక మందికి సాక్షికరమైన మీ పిల్లలుగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించండి నాయన. మరి ఒక్కొక్క లక్షణాన్ని వారి జీవితాల్లో మరి వృద్ధిలోనికి తీసుకొని రావడానికి మరి మీ పిల్లలందరూ ప్రయాసపడగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. ఇదిగో నాయన, మరి మీ పిల్లలు కష్టార్జితముతో మరి ఈ నెలలో తలపెట్టిన ఆ సెమినార్ను జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి మంచి మాటలను మీ కుమారుని ద్వారా వినిపింపచేసి సంఘములో మంచి ఉజ్జీవాన్ని తీసుకొని రాగలుగుటకు మీ కృపను అనుగ్రహించండి. ఎంతమంది అయితే తమ కష్టాన్ని వెచ్చించడానికి నాయన మరి సిద్ధపడుతున్నారో వారందరినీ మీరే దీవించుమని కోరుతున్నాం. మరి వాతావరణాన్ని అనుకూలపరచండి, ఏది కూడా లోటు లేకుండా చక్కగా మహిమకరంగా మీకు మహిమకరంగా మరి ఆ సెమినార్ను జరిగించగలిగే భాగ్యాన్ని ప్రసాదించుమని కోరుతూ, అలాగే మరి మీ పిల్లలు మరి వెళుతున్నారు, వారి గృహాలకు క్షేమకరంగా తీసుకొని వెళ్ళుమని కోరుతూ, మరొకసారి మేమందరము ఆరాధనలో పాలు పంచుకునే భాగ్యాన్ని ప్రసాదించుమని కోరుతూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. మనందరి కన్నతండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసమును సమాధానం సదాకాలం మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. ప్రేమైన వాళ్ళ అందరికీ వందనాలు. సెలవు తీసుకోండి.